ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. వెంటనే కాల్ చేయండి. హలో, ఎవరు? ఆ బాస్ కావాలని డైరెక్ట్గా కుదరదు. అలాగా శివుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగో ఆ నందీశ్వరి పర్మిషన్ కావాలి, బాలాబాయ్ దగ్గరికి వెళ్ళాలంటే పిఆర్ పర్మిషన్ కావాలి. డైరెక్ట్గా వెళ్ళిపోతే కుదరదు బాబు. అలాగా ఏం మాట్లాడుతున్నారు మీరు? August 11th బాలాశంకర్ రిలీజ్, బాస్ ఫుల్ బిజీ. మళ్ళీ చేయి ఫోన్. రే మాట్లాడేది బాస్నేరా సార్. ఎక్కడున్నారు సార్? ఫేసులు లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోరా సార్. ఏంట్రా బిల్డప్లు? సార్ సారీ సార్. బిల్డప్ బాబాయ్కి బై బై చెప్పి విషయంలోకి రా. సార్ ఇది బోళాశంకర్ ప్రమోషన్ లేదు, బిల్డప్ బాబాయ్ ప్రమోషన్ నా జన్మ ధన్యం సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. యాంకర్ గా ఇది నీ డెబ్యూ అనుకుంటే ఫస్ట్ టైం కదా? అవును సార్, మెగా డెబ్యూ సార్. ఓకే గుడ్. నేను మామూలుగా సార్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమాలు ఫస్ట్ షాట్ కూడా ఎంత అవ్వలేదు సార్. మీతో పక్కన యాక్ట్ చేసి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు భయపడ్డాను సార్. ఇప్పుడు ఇంకా ఎక్కువ డెవలప్ అయిపోయింది సార్. ఇప్పుడు సార్ లోపల చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నాకు అడగాలని. కొన్ని గాల్లో కలిసిపోతుంటాయి సార్, అడుగుదాం అనుకుంటే కొన్ని ఎవరున్నారు పెద్ద విషయం ఏంటి అడిగేమంటారా సార్? ఇప్పుడు ఈ బోళాశంకరం ఈ సినిమా చేయాలని మీకు ఐడియా ఎప్పుడు వచ్చింది? నాకంటే ఆ ఐడియా ఫస్ట్ వచ్చింది ప్రొడ్యూసర్ అనిల్ గారికి. ఆయన దగ్గరికి మరి మెహర్ రమేష్ వెళ్ళి ఇద్దరు అనుకునే వచ్చారు ఏమో తెలియదు, కానీ ప్రొడ్యూసర్గా టైం తీసుకున్న తర్వాత ఇలా అనుకుంటున్నాము అన్నది ప్రొడ్యూసర్ గారు వస్తారని ముందస్తుగా చెప్పింది మెహర్ రమేష్. ఈ సినిమా నేను అంతకుముందు చూశాను. చూసిన తర్వాత బాగుంది, మంచి సినిమా. నా కమర్షియల్ హిట్ ఫిల్మ్స్ ఏదో చూడాలని ఉంది. ఇంద్ర అని చెప్పలేను, కానీ సమ్ అదర్ మాస్ ఫిల్మ్స్ ఉన్నాయి, ఆ లెవెల్లో అనిపించి బాగుంది, మంచి ప్రయత్నం ఇది. గుడ్ సెంటిమెంట్ అన్నీ బాగున్నాయి, కామెడీ ఉంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో అనుకున్నాను, కానీ రీమేక్ లూసిఫర్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో రీమేక్ ఎందుకులేని ఆగినప్పుడు వాళ్ళు వచ్చి ప్రొడ్యూసర్ గారు నన్ను కన్విన్స్ చేశారు. ఎందుకంటే ఇది లూసిఫర్ లాగా ఇది ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదు, ఓటీటీలో ఎక్కడా ఈ సినిమా లేదు. సో వేరే ప్రేక్షకులు ఆ సినిమాను చూసే అవకాశమే లేదు. కాబట్టి మీరు చేస్తే కనుక ఇది మోరార్లెస్ లైక్ స్ట్రైట్ మూవీలాగా ఉంటుందని అనుకున్నప్పుడు ఎస్. ఇది ఎందుకు ఓటీటీ లేదనేది వేరే డిఫరెంట్ రీజన్. ఎస్, ఎక్కడా లేదు, ఓటీటీ లేదు. సో ప్రొడ్యూసర్ గారు చెప్పిన దాని మీదట ఇది కూర్చున్నాం. దాన్ని మెహర్ రమేష్ చాలా స్టైలైజ్డ్గా దాన్ని ఫాలో అయిపోకుండా నా స్టైల్కి తగిన విధంగా మార్చుకుంటూ మన కావాల్సిన కామెడీ సీన్స్ అన్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తూ స్క్రిప్ట్ తృప్తిగా వచ్చిన తర్వాత ఇంకా షూటింగ్ బయలు. సూపర్ సార్. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు బోళాశంకర్ టైటిల్ సార్, ఈ టైటిల్ మీకు పర్ఫెక్ట్ యాప్ట్ సార్ చెప్పాలంటే. ఒక పక్కన షూటింగ్స్, ఒక పక్కన ఎవరికి హెల్ప్ కావాలన్నా హెల్పింగ్ చేసుకుంటూ ఏ ప్రోగ్రామ్స్ పిలిచి వెళ్ళడం, చిన్న సినిమాని కాకుండా ఆ సినిమాలకి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వీటిలన్నింటికి టైం ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు సార్ మీరు అసలు మామూలుగా? ఏమంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి 24 అవర్సే, ఇక్కడ ఉండే మనకి 24 అవర్సే, అండ్ ఒక రైతుకి 24 అవర్సే. అండ్ టైమ్ ఈజ్ దాట్. ఎందుకంటే ఎవరికైనా అదే టైము. హౌ యుల్ మేనేజ్, హౌ యుల్ మ్యానిపులేట్, హౌ యూ అకామిడేట్ అనే దాని మీద ఉంది. ఇది పెద్ద విషయం ఏం కాదు. ఇది టైం లేదు అనుకోవటం అనేది నీ చేతకానితనం అనుకుంటాను నేను. గ్రేట్ సార్. టైం అనేది ఉంటుంది సార్. నీకు మనసు ఉండాలే కానీ ఏదైనా చెయ్యాలని, టైం లేదు అంటాం అనేది ఒక వంక అని అనుకుంటాను. గ్రేట్ సార్. ఇది చాలామందికి స్ఫూర్తి సార్ అది చెప్పాలండి. అండ్ అలాగే సార్ మీకు ఆ కాలం నుంచి చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంతా డైరెక్ట్ చేశారు సార్. మెహర్ సార్కి వచ్చే వరకు ఒక సపరేట్ సార్ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మెంబరు, ఇంట్లో పెరిగిన వ్యక్తి కాబట్టి సార్. ఆయన డైరెక్టర్లా చూసారా, ఫ్యామిలీ మెంబర్లా చూసారా సెట్లో సార్ మీరు? ఆ విషయం తనకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే బయట ఉన్నప్పుడు నా బ్రదర్ లాగా, నా తమ్ముళ్ళలాగే చూస్తున్నాను కూడా ఎప్పటి నుంచో. అది సెట్లోకి వెళ్ళిన తర్వాత నో సెంటిమెంట్, నో రిలేషన్, నథింగ్. చాలా కట్ త్రోట్ ప్రొఫెషనల్ మనిషిగా ఉంటాను నేను. ఏదైనా తప్పు జరిగినా, లేకపోతే ఏదైనా నా కరెక్ట్గా లాజిక్ అందకపోయినా, లేకపోతే నన్ను కన్విన్సింగ్గా మాట్లాడకపోయినా సరే మాత్రం అక్కడ నిలేసి అడుగుతాను నేను. సో దానికి ఏంటంటే ఏమాత్రం అన్నయ్య ఉపేక్షించడు. ఖచ్చితంగా
చీల్చి చెండాడతాడు అనే భయం ఉంటుంది. చెప్పాలంటే కనుక ఎక్కడ తప్పు చేయకూడదు, దాంతో ఎక్స్ట్రా హోంవర్క్ చేసుకుని చాలా అటెంటివ్గా మాత్రం సెట్కి వచ్చేవాళ్ళు. అయితే చాలా సజావుగా సాగిపోయింది. నేను కూడా చూసాను సార్ లొకేషన్లో. మీరు వస్తూ ఉంటే పూజ అలా ఆరాధిస్తూ ఉంటారు సార్ ఆయన. అది అనుకుంటున్నాను, ఆరాధన కాదు సార్, భగవంతుడా ఏ తప్పు జరగకుండా ఆయన చేత దుమ్ము తిరగకుండా ఉంటే చాలు అని టెన్షన్ కవర్ చేసుకోవడానికి అనమాట. చూడు సెట్లో శీతాకాలంలో కూడా ముచ్చెమటతో ఉంటాడు ఎప్పుడు. చెమటోడ్చి తీసారు సచిన్. బాగుంది, బాగా కంక్లూడ్ చేసావు. మీ మూవీ వస్తుందనగానే మెగా ఫ్యాన్స్తో పాటు ఎనానమస్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు సార్ సినిమా కోసం. ఎస్పెషల్లీ దీంట్లో సిస్టర్ సెంటిమెంట్తో ఒక మంచి కంటెంట్ ఉంది సార్. సో కీర్తి గారితో ఆ సీన్స్ ఎలా వచ్చాయి, మీ ఇద్దరి మధ్యలో ఆ సీన్స్ గురించి చెప్పండి సార్. కీర్తి తోటి నాకున్న ఒక సెంటిమెంట్గా అనుబంధం కానీ వాళ్ళ అమ్మగారి నుంచి వస్తుంది. పున్నమ నాగులో మేనక గారు నా పక్కన హీరోయిన్, కీర్తి వాళ్ళ మదర్. సో అప్పటి నుంచి 80s రీయూనియన్ క్లబ్ మీటింగ్లు జరుగుతుండగా మేనక ఎప్పుడు వస్తుండేది, అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం. తను, సుహాసిని, ఖుష్బు వీళ్ళందరూ, సుమలత. ఆ టైంలో మేనకతో కలిసేవాళ్ళం. తను చెప్తుండేది తన ప్రోగ్రెస్ కానీ తన ఇవి సినిమాలు కానీ అప్పుడు అన్నీ చెప్తూ ఉండేది. బట్ ఫస్ట్ టైం నేను మహానటి సినిమా చూసిన తర్వాత వావ్ అనిపించింది. ఆ వావ్ అన్నట్టు తగిన విధంగానే నేషనల్ అవార్డు తనకు రావడంతో నాకు ఎనలేని ఉత్సాహం అయ్యి మా ఇంటికి ఆ యూనిట్ని పిలిపించాను. దత్తు గారి స్వప్నని, ఇంకో పాపని, డైరెక్టర్ని, అందరినీ పిలిచి నా సంతోషాన్ని వాళ్ళతో నేను షేర్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో తను మీట్ అవ్వలేకపోయాను. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి తను ఫెంటాస్టిక్ ఫ్యాబ్యులస్గా చేసింది అసలు అని నేను చెప్పడం వరకు జరిగింది. ఆ తర్వాత అవార్డు వచ్చిన తర్వాత నా సంతోషాన్ని మెసేజ్ల ద్వారా నేను తనకు చెప్పి ఆ తర్వాత తన సినిమాలు అవి చూడటం మొదలుపెట్టాను నేను. నిన్న కూడా వడివేలు యాక్ట్ చేసిన మామన్ సినిమా కూడా చూశాను. అండ్ ఎన్ని రకాల క్యారెక్టర్స్ వేస్తున్నాడు, ఎంత రస్టిక్ క్యారెక్టరు, చాలా రూరల్ క్యారెక్టర్ చేస్తుంది, అలాగే సోఫిస్టికేటెడ్ క్యారెక్టర్ చేస్తుంది. మన దాంట్లో చాయ్ అన్న అయితే ఇది ఇంకో సినిమా ఏంటమ్మా, మిస్ ఇండియా సినిమాలో హై ప్రొఫైల్ చాలా స్ట్రెంత్ చేస్తుంది. సో ఇన్ని రకాల వైవిధ్యం చేసే నటిగా నాకు తను చాలా ఇది అలాంటి తనతోటి ఈ సినిమా తను చేస్తే బాగుంటుందని మేమంతా అనుకోబట్టి తను కూడా ఎలాంటి హెజిటేషన్ లేకుండా ఒక సిస్టర్గా ఆ క్యారెక్టర్ చేయటం, తను చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకున్నామో దానికి 10 తెర మీద మేము చూడగలుగుతాను. అండ్ తనతో చేస్తున్నప్పుడు నాకు ఆ గుడ్ ఫీలింగ్ కలిగింది, సిస్టర్లీ ఫీలింగ్ కలిగినప్పుడు మా ఇన్వాల్వ్మెంట్ కానీ మా ఇద్దరి యొక్క కెమిస్ట్రీ కానీ ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. అది సినిమాకి హెల్ప్ అయింది. నేను సాక్ష్యం సార్ దానికి. నిజంగానే సార్ మీ అంటే ఇద్దరు అలా సీన్లో చేస్తామండి సార్, నిజంగా జరుగుతుందేమో అన్న భ్రమలో అక్కడికి వెళ్ళిపోయాను సార్. మేము అంతా చాలా బాగా వచ్చింది సార్. నేను అంటే దానికి సాక్ష్యం అనేది నేను చాలా హ్యాపీ సార్. అండ్ తమన్నా గారి గురించి అంటే ఈ మధ్యన ఇంటర్నేషనల్గా వాకా సాంగ్ ఎంత ఫేమస్, ఇవిడ ఈ మధ్యన దూసుకెళ్తున్నారు సార్ ఆవిడ. సో కావాలి కదా సూపర్. ఈ పక్కన మిల్కీ బ్యూటీ కావాలి. సో అక్కడ సూపర్ స్టార్, ఇక్కడ మెగా స్టార్ సార్. సో ఆ మేడంతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సార్. ఒక సీన్ ఇస్తే కనుక ఒక కొత్త యాక్టర్ వచ్చినప్పుడు వాళ్ళ సీన్లో చూసుకుంటూ 10th క్లాస్ ఎగ్జామ్స్కి, పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలు చదువుకుంటారు. అలా చదువుతూ ఉంటే నాకు చాలా ముచ్చట అనిపించేది. ఆ డైలాగ్ ఏముంది, ఎవరైనా ప్రాంప్ట్ చేయమంటే చేస్తారు, లేదంటే నువ్వు రాని చోట తెలుగు రాజుడు హిందీలో మాట్లాడ పర్వాలేదు, డబ్బింగ్లో మేనేజ్ చేసుకోవచ్చు అంటే ససేమిరా ఒప్పుకునేది కాదన్నమాట. ఫుల్ ఫోకస్గా ఆ షాట్ వచ్చేంతవరకు, ఆ సీన్ వచ్చేంతవరకు దాన్ని బైహార్ట్ చేసి తను దాని మీనింగ్ అర్థం చేసుకుని నాకుండే పెర్ఫెక్షను ఎవరో ప్రాంప్ట్ చేసి నేను చేయలేను, నాకు అలా కాదనేది అంత ఇదిగా చేయడం చూస్తుంటే. మరొక విషయం ఏం చెప్పాలంటే ఇది మీరు మిల్కీ బ్యూటీ సాంగ్ చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేస్తారు. మన ప్రోమో లిరికల్ వీడియో చూసి మీరు అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ సాంగ్లో కూడా అంత ఫెంటాస్టిక్గా చేసింది. మొనాలిసా పెయింటింగ్ చూసినప్పుడు ఎక్కడో బాగా ఇంటలెక్చువల్ పీపుల్ ఆ ఫేస్ వెనకాల ఏదో విషాదం ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది, ఏదో ఒక ఛాయలు కనపడుతుంటాయి, ట్రాజిడీ ఛాయలు అని అంటారు. కానీ తను చేసిన దాంట్లో అలాంటి ఛాయలు లేకుండా చేసింది. విషయం ఏంటంటే
ఆ టైంలో వాళ్ళ నాన్నగారికి ఇండియాలో ముంబైలో సర్జరీ ఉంది, మేజర్ సర్జరీ. తను ఫోన్ మాట్లాడుతుంది, అసలు ఎలా జరుగుతుంది, పాప ఎలా ఉన్నారు అది ఇది అని అంటుంది. మళ్ళీ షార్ట్ రెడీ అనగానే టోటల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి అక్కడ తను చక్కగా మళ్ళీ చాలా రొమాంటిక్గా సాంగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. మళ్ళీ అనగానే మెయిట్ వచ్చేసింది. అంటే ఒక్కోసారి ఎంత కష్టం అంటే కొన్ని బాధలు కూడా దాచుకుని తెర మీద పెర్ఫామ్ చేయాల్సినటువంటి ఇది వస్తుంది. అండ్ తను చూపించిన శ్రద్ధకి, తను చూపించిన ప్రొఫెషనలిజానికి, ఆ సాంగ్ ఆ టైంలో తను పడ్డ అండర్గో అయిన టెన్షన్ ఒకటి నాకు చాలా టచింగ్ అనిపించింది. సో తప్పదు, ఆర్టిస్టులు కమిట్ అయ్యారు, వెళ్ళాలి, సాంగ్ చేయాలి. బట్ తను వదిలేస్తే వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చుని ఆయనకు సపోర్ట్గాను, అమ్మకు సపోర్ట్గాను తను ఉండేది. బట్ అలాంటి సిచ్యువేషన్లో తను అవన్నీ పక్కన పెట్టేసి సాంగ్ పరిపూర్ణంగా చేసి వెళ్ళటం అనేది చాలా ముచ్చటగా అనిపించింది తమన్నా విషయంలో. I have to say this one thing about Chiru sir, that he is one person who has been so supportive of my career, even when I was very new and had not made it, and I was just starting my career and I had just worked with Charan. అప్పుడు కూడా ఆయన ఎంత సపోర్ట్ నేను చేసేవారు. పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు సరదాగా షూటింగ్ వెళ్ళినప్పుడు ఒక చెప్పండి వనవన్లో తను ఒక షాట్ ఒకటి ఇలాగా నడువు ఊపుతూ బ్యాక్ షాట్ అనమాట, దూరంగా చరణ్ ఉంటాడు, మేము కెమెరాకి ఇలా ఉన్నాం. ఇలా చూస్తుంటే తను చేసిన గ్రేస్ కానీ, ఆ బాడీ, ఆ ఊపిరి విధానం కానీ చూస్తుంటే మెస్మరైజ్ అయిపోయాను నేను. అప్పుడు చేసి ఫెంటాస్టిక్గా చేసి ఎంత గ్రేస్ఫుల్గా చేసావు, చాలా చాలా బాగుంది. ఈ షాట్ ఏమైనా కట్ చేద్దామని మీ టాలెంట్ చూపిస్తారేమో, అక్కడ ఆర్టిస్ట్ వండర్ఫుల్గా తన టాలెంట్ చూపిస్తుంది కాబట్టి అసలు కట్ వదిలేయండి. ఇప్పుడు నేను ఈ షాట్ని అలా కళ్ళపు నుంచి ఎలా చూస్తాను, రేపు ఆడియన్స్ అలా చూస్తారు, నెంబర్ ఆఫ్ కట్స్ కట్ చేద్దాను. సరే సార్, ఆ షాట్ అలాగే ఉంచాను నా మీద గౌరవంతో. అలాగా ఆ తర్వాత తను మా సినిమాలో సైరాలో కూడా తను చేసినప్పుడు ఆ క్యారెక్టర్ మేము అనుకున్న దానికంటే అద్భుతంగా ఉండే ఆ వీర వనితులాగా తను చేసింది, సూపర్బ్గా చేసింది ఆ క్యారెక్టర్. అది No, but I really enjoy sir. మీతో వర్క్ చేసేటప్పుడు సెట్ లోకి వచ్చేసరికి of course I mean I can say this very very openly that I am in love with you. Okay, there's no debate about it. I don't like you or I don't all that. No, I can't. అది మీరు వాళ్ళందరూ కలిసి మాట్లాడుతుంటే అందరూ సార్ ఫ్యాన్స్ మేము లైక్ చేస్తాం కూడా ఇచ్చేస్తా అంటాం. సరికి నెక్స్ట్ తను వస్తే సార్ ఎవ్రీబడి లైక్స్ యూ సార్ బట్ ఐ డోంట్ లైక్ యూ సార్ సరికి ఓకే మన అట్లుగా అన్నారు ఐ లవ్ యూ సార్ అంది. అది ఫ్లాట్ ఇంకా అబ్బాయ్. But how can you not? And I think what's most wonderful is that you know with his body of experience, he's literally seen every character that's possible on screen. But he, you know, whenever he comes on set as a certain character, like he plays, you know, a taxi driver here, he just becomes that part. And for an actor of today's generation, it is really inspiring to see his journey. And I definitely can say this, that when I come to your stage in life, I want to have this zest, I want to have this excitement and you know, passion, and I want to amass this kind of love, because what you have is so unique. Everyone just loves you, like, and this is something everyone who knows him will say, that him as a person is just like everyone connects with him. Exactly. That's because he makes everyone feel like they're his family, they're his people. So it's not, it's like for me coming to your set is like coming home. So Nice. it's like it's that feeling. No, but I mean honestly, it's not impossible when you have a crew like this. Like you are working with Meher garu undochu, Chiru sir undochu. These people are really like family for me, because they've also seen me since the beginning of my career. And Anil sir, we worked together years ago, and you know, he's again another person who's really he's someone I worked with early on in my career, and just you know, to put us all together, it's a big support system for me. So if it's possible, it's only possible because of this amazing unit that we have. చుట్టూ అంత మంచి మనుషులు ఉన్నారు కాబట్టి Yeah, only possible. ఇందిరా సినిమాలో దాయి దాయి దమ్మ ఎక్కడ చేశారు షూటింగ్ 20 years తర్వాత ఫస్ట్ మళ్ళీ సేమ్ ప్లేస్ same లో location. సేమ్ లొకేషన్ లో ఈ సాంగ్ చేసాం. సేమ్ ఎనర్జీతో Of course. టైం చేంజ్ అయింది సార్. అదే రక్తం, అదే పౌరుషం. అంతకంటే better look. అంతకంటే
అదిదా మెగాస్టార్. రాననుకున్నారా రాలేరు అనుకున్నారా? రామ్ చరణ్ గారితో చేశారు డ్యాన్స్, సార్తో చేశారు డ్యాన్స్. సో గ్రేస్లో మీకు బాగా ఎవరిది నచ్చింది? Listen, it's like A is equal to B, B is equal to A. It's like how can I Maths lo even, weak it's the same అంటే ఆ చెట్టు కొమ్మే కదా. yeah, how does it but one thing I really feel, and I always say this to Charan, the kind of when I met Charan before I met Sir initially, so I always thought that he came from such great upbringing, very very grounded for someone who comes from a film background. Not just hardworking, those are things that are understood, like we have to be hardworking, we have to be passionate, that's understood. But I think someone who, you know, even after having so much has also lived a life, and I always found that very interesting. And when I met Chiru sir, I actually realized that all comes from Chiru sir, you know, and the family, and Surekha ma'am, they're just such wonderful parents. They've given such wonderful upbringing to their entire family. Sushmita Ondochu, I'm so close to, like I meet Sushmita once in a while whenever we do. But whenever we do, there is this very strange bond. Adi naku nen industry lo any samatsaramo unna, I have not had that bond with people. Okay. I don't make friends that easily, but whenever I've met Sushmita, it's been like you know, like talking to a sister. And yeah, this time it was like something like that happened with Kirti also. We met Kirti and ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేస్తే ఇద్దరిని. we've not met before. ఆ తర్వాత చూస్తే నాతో మాట్లాడు మానేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. నేను ఒక్కడిని ఇలా కూర్చోండి, నేను కదా పరిచయం చేశాను. చిరు లీక్స్ భాగంలో టేజర్ది ఒకటి వచ్చింది సార్, సాంగ్ది. దాంట్లో కొన్ని మేకింగ్ విజువల్స్ వస్తున్నప్పుడు కీర్తి గారిది మీరు ఏకలా పట్టుకున్నారు సార్. Everyone, ఏమైంది సార్? India wants to know. ఇండియా వస్తున్నావు అది ఏం లేదండి. సో పాపం తనకి ఎప్పుడు మా ఇంటి ఫుడ్ పెట్టలేదు, కానీ ఎందుకంటే తను అడిగేది కదా మంచిది, ఈ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో నాకు ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, అడగచ్చు కదా మీరు పంపించండి ఫుడ్ అని, పంపిస్తారు కదా అంటే అదే చూస్తున్నాను అని. అప్పటి నుంచి మా ఇంటి నుంచి తనకు కావాల్సిన ఇది వెళ్తుంది. మా ఇంట్లో తమిళ్ కుక్ ఉన్నాడు, సో తమిళ ఫుడ్ కానీ తెలుగు ఫుడ్ కానీ మొత్తంతో తనకు రోజు నేను పంపిస్తుండేవాడిని. వెజిటేరియన్ చాలా వెరైటీలు ప్రతిరోజు డిమాండ్ చేసేది అనమాట. సో నేను నా గురించి ఇది చేసి పెట్టండి అడగను, కానీ మధ్యాహ్నం సరే సార్ కీర్తి సురేష్ కాగా ఎన్న పడినాం సార్ అంటే ఎన్నాడా ఎనకదా తెలియడా నీ ఏదోది పన్ను తొలయాను. సరే అంటే వాడు కొన్ని వంటలు చెప్పాడు, ఈ అమ్మాయి తిని భలే ఉంది, అది బాగుంది, అది కొంచెం తగ్గింది, అది ఏదైనా కొంచెం సెట్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసి పంపించమని. ఇది హోటల్ అనుకుంటున్నావా నువ్వు, కరెక్ట్గా లేదని పెద్ద డిమాండ్ ఏంటని. సరే సార్ రేపేం పంపిస్తున్నారని అప్పుడు కోపం వచ్చి పీకమొచ్చి ఇప్పుడు చెన్నైలో షూటింగ్ ఉన్నా, ఇది చెన్నైలో వేండా సార్, హైదరాబాద్ తను మంచి అంటే వెజిటేరియన్ తను, అండ్ లిమిటెడ్గా తిన్నా సరే మాత్రం భలే ఎంజాయ్ చేస్తుంది అనమాట. అండ్ తనకి ఆ టైంలో అనమాట. మెహర్ సార్, బాస్తో మూవీ డైరెక్షన్ అనేది ఒక కళ సార్. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అని మీ అంటే నేను అక్కడ కూర్చుంటే కన్నా అక్కడ నాది వేరే సార్, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సినిమా రాసి డిజైన్ చేసి అందరితో కూర్చుని సత్యానంద్ గారు రైటింగ్ టీంతో అన్నయ్యతో ఇలా అయితే బాగుంటుంది అని అన్నయ్య అప్రూవల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ డే షూట్ ఒక 700 మంది క్రౌడ్, ఒక సెట్, అన్నయ్యని ఫస్ట్ షాట్ అంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. నువ్వు కూడా అవును సార్, అవును సార్. అన్న ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా వస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు అందరూ స్క్రీన్ ముందు కూర్చుని అన్నయ్య వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాడినో ఆ ఫస్ట్ షాట్ దగ్గర నుంచి నేను అలాగే ఫీల్ అయ్యా. ఆ ఫస్ట్ షాట్ ఆయన వచ్చి నడిచి రావటం, మీ అందరూ ఉండి మనం ఇప్పుడు ఏదైతే లీగ్స్లో చూసిన కొన్ని గెస్చర్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ షెడ్యూల్లోనే ఆయన చేశారు, ఇంక్లూడింగ్. సో ఎవ్రీడే మనం అనుకున్నది అన్నయ్య చెయ్యింది అంటూ లేదు, కానీ కరెక్ట్గా ఆయన్ని ప్రజెంట్ చేస్తున్నాం కదా అందరికీ, దీన్ని ఏమీ ఆక్షేపణ లేకుండా వస్తుంది కదా అని ఒక దీనిలోనే ఉండేవాళ్ళం. బట్ ఎవ్రీడే జూబిలియేషనే. షూటింగ్ అయ్యేటప్పటికి అనిల్ గారు నేను మాట్లాడుకోవటం, ఎడిటర్ మేము కూర్చొని మాట్లాడుకోవడం, కరెక్ట్గా వచ్చింది కదా, కరెక్ట్గా వచ్చింది కదా, దీనిలోనే ఈ డ్రీమ్ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ లెగ్లో ఉన్నాం, అయిపోయింది షూటింగ్ అంతా. సో ఒక సాటిస్ఫాక్షన్తో అయితే డ్రీమ్ని ఆగస్టు 11న పరిపూర్ణంగా ఫలితం వస్తుంది సార్, అంతే సార్. అనిల్ సార్, సో సార్తో సినిమా
సో చాలా మందికి డైరెక్షన్ చేయాలన్నా, ప్రొడ్యూస్ చేయాలన్నా, యాక్ట్ చేయాలన్నా కల సార్. సో మీ విషయంలో సార్తో సినిమా ఏంటి సార్? కళ అంటే అసలు నాకు కళ కూడా కాదండి, ఊహించడానికి ఇప్పుడు కళలాగా అనిపిస్తుంది. ఏంటంటే ఏదో వేదాలను చూశాను, అండ్ నాట్ ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. మేము మాట్లాడుకున్నాం, అది అసలు ఎక్కడో టాపిక్ ఎక్కడ అన్నయ్యతో ఎలా ఉంటుంది అన్నారు, అంతే. బట్ ఏమంటే నాకు చేస్తారు, పెద్ద పరిచయం కూడా లేదు ఆయనతో. నాకు అప్పటికి ఓన్లీ 2 occasions నేను కలిసాను. సర్లే నీకెవరికి ఇన్వైట్ చేయడానికి ఆ ఫంక్షన్ లేదు, చెబుతాను జాగ్రత్తగా డీల్ చేసి, నేను కంపల్సరీగా చేయాలి, ఏదో ఒకటి చేసి ఎలా అయినా పర్లేదు నేను చేయాలి. ఆయన ఏం మాట్లాడారో ఏం చేశారో తెలియదు, సడన్గా కాల్ వాలిపోయాను, అంతే. ఎవ్రీథింగ్ ఇష్టం సార్. ఈ మ్యూజికల్ ఆల్బమ్ ఒక్క సాంగ్ వచ్చిన దగ్గర నుంచి ఫ్యాన్స్లో ఫుల్ జోష్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ బోలా శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ మహర్షి సాగర్ గారి గురించి. సాగర్ని చూస్తుంటే నాకు లిటిల్ మా తమ్ముడు మణిశర్మే గుర్తుకొస్తుంటాడు నాకు. అండ్ మణిశర్మ దగ్గరికి నేను మెడ్రాస్లో ఉండగా ఇనీషియల్గా చూడాలని ఉంది ఇలాంటి కంపోజిషన్స్ వెళ్ళినప్పుడు ఈ చిన్న కుర్రాడుగా వచ్చి వెళ్తుండేవాడు. చిన్న పిల్లవాడుగా తెలుసు. అలాంటిది తను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు అన్న విషయం నాకు కూడా లేదు. ఎందుకంటే నేను కంప్లీట్గా పాలిటిక్స్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరు ఎలాగ ఎవాల్వ్ అవుతున్నారనేది నాకు అసలు లేదు. తర్వాత మణి చెప్పి చాలా బాగా ఇస్తున్నాడు ఇట్లా మణిశర్మ గారు అబ్బాయి అంటే ఎంకరేజ్ చేయరు యంగ్స్టర్స్ని, వాళ్ళకు ఉండే థాట్స్ అంతా ఇంత కాదు. నేను ఎలాగో ఆచార్య వాళ్ళ నాన్నతో చేస్తున్నాను, తనతో ఇది చేస్తే బాగుంటుంది, వాళ్ళ నాన్నకే పోటీగా ఈ కుర్రాడు తన టాలెంట్ని చూపించుకుంటే కనుక మన మంచి మ్యూజిక్ వస్తుందని అనుకోవడం జరిగింది. ఈ సినిమాలో తను చాలా బాగా ఇచ్చాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఆర్ఆర్ కూడా బీజిఎమ్స్ చాలా బాగా చేసాడు. అండ్ నెక్స్ట్ మా సినిమాటోగ్రఫర్ డడ్లీ సచ్ ఏ లవ్లీ, తను డిఓపి డడ్లీ రియలీ సచ్ ఏ ఫేవరెట్, ఐ మీన్ వెరీ డార్లింగ్. అంటే ఎప్పుడు మొహం మీద నవ్వు చెరగదండి, అది మార్నింగ్ నుంచి నైట్ ఎంత చేసినా అసలు నవ్వుతూ ఉంటాడు, స్మైలీ ఫేసు. అండ్ ఇది మన చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి పెద్ద హిందీ సినిమాలు ఎన్నో తీసినటువంటి డిఓపి ఇక్కడికి వచ్చిన తర్వాత మాతో బాగా కలిసిపోయాడు, మరీ నాతోటి బాగా జెల్ అవుతుండేవాడు. మళ్ళీ ఫ్యూచర్లో సినిమాలు నేను చేస్తున్నప్పుడు ఏదో సినిమా తనతో ఎంత త్వరగా చేయగలనంత ఫీలింగ్ ఇచ్చాడు నాకు. రియలీ వెరీ గుడ్. అండ్ ఈ తమన్నా సాంగ్ చూసిన వాళ్ళందరూ కలిపి ఏంటి సరే తమన్నా అంటే మిల్కీ బ్యూటీ అలాగే గ్లామర్ ఆవిడదే, ఆవిడ పక్కన నిలబడి నువ్వు గ్లామర్గా ఉన్నావి అన్న ఇదే అన్నారంటే దానికి కారణం నా మెయింటెనెన్స్, నేను అవన్నీ పక్కన పెడితే తెర మీద చూపించడంలో డెడ్లీ ఒక క్రాఫ్ట్మెన్షిప్. సార్ నాకు ఎప్పటి నుంచో పర్సనల్గా అడగాలని అడిగింది సార్ మీరు ఒక క్వశ్చన్. మీ డ్యాన్స్ అంటే అసలు అందరికి పిచ్చి సార్. చాలామందికి అసలు నాకు డ్యాన్స్ రాదు, నాకు డ్యాన్స్ పడదు అనుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఒక స్టెప్ నేర్చుకుందాం అని ఒక ఆశపడతారు సార్. బేసికల్ మీరు ఎలా సార్ అంత గ్రేస్ అంత ఎలా సార్? అది నాకు అర్థం కాదు సార్. చాలా మంది అడుగుతుంటారు ఇది. నేను ఈ రోజున ప్రతి చెప్పండి. బికాస్ తనకి డాన్స్ చేయడం చాలా ఇష్టం. మోర్ దెన్ ద స్టెప్స్, he loves doing it. He loves doing it, like he does it from heart. Steps kanna, the other day he was dancing oka shot. So na shot ledu sir was dancing, but I wanted to see him and I was sitting there and he was observing. Akkada oka 5-10 minutes he was observing. నా దగ్గర మాట్లాడుతున్నారు అందరితో, his family had come, he's talking to everyone, but he's still observing. He went there ఒక two rehearsals, 3 rehearsals, and then he's doing, ఆయన చేసినప్పుడు I just got up from my chair and I was like doing this. It just I just forgot myself, you know, his grace. And I asked him, sir ఎలా చేస్తారు అంటే he was telling, you shouldn't look at steps matram, you should do it from your heart, you should enjoy doing it. That enjoyment undi kada, that you should learn from him. And I am so happy that I got to shake my legs with him on screen. Okka shot la aina sir దగ్గర నాకు డాన్స్ చేయొచ్చా అని ఒక క్వశ్చన్ ఫస్ట్ సైన్ చేసినప్పుడు వచ్చింది.
కానీ ఒక 2 songs చేశానండి ఇప్పుడు నేను నా హీరోయిన్ తోటినో సుశాంత్ ఉన్నాడు కదా, వాడు తోటి కోస్టార్స్ చేసినట్లేదు, శిష్యులతో గురువు చేస్తున్నాడు. అట్లా అయిపోయింది ఆ పని అక్కడ. నేను సెకండ్ రోలో ఉన్నాను సార్, నేను అది మీరు వెనకాల ఉండి మీరు చేస్తున్నారు, అది చిన్నదిగా కనిపిస్తుంది, వెనక్కి వస్తేనేమో అసలు కాలు కదలట్లేదు, చేయి కదలట్లేదు. రాఘవేంద్ర గారిని కలిస్తేనన్నా ఆయన ఎన్ని జనరేషన్స్ వచ్చినా మా బాబాయ్ ఎవరు మా బాబాయ్ ఇదే డైలాగ్ అండి. ఆయన బాబాయ్. ఓకే బాస్ని బాబాయ్ అంటారా? రిపీట్ లో చూస్తున్నారన్న సాంగ్స్ అంట. నాకు ఫోన్ చేసి 1/2 hour మాట్లాడండి. అవునా? నిన్న వెళ్ళాం, నేను ఓన్లీ మీ డాన్స్ గురించి, మీరు ఆ గెస్చర్స్ కొట్టేవాళ్ళు లేరు ఎవరు, ఏంటో ఆ స్టెప్ వేస్తే తనేస్తేనే దానికి అందం వచ్చింది అంటాను. నేను అదే చూస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళ డాక్టర్ కూడా ఏంటి అంకుల్ ఎంత బాగా చేస్తున్నారు అన్నట్టు అవన్నీ చెప్తున్నారు ఇంటర్వ్యూలో భాగంగా చిన్న ఒక ఫన్నీ గేమ్ ఉంటుంది సార్, చిన్నది. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్, మీరు ప్లగ్ కార్డ్స్ చూపిస్తే సరిపోతుంది సార్. అవి ఇస్తారా బాబు? ఏంటి సార్, నా దగ్గర కొన్ని క్వాలిటీ లిస్టులు ఉన్నాయి సార్. ఇది క్వాలిటీస్ చెప్తూ ఉంటారు సార్. దాంట్లో ఎవరికి యాప్ట్ అవుతుందో మీరు దాంట్లో ఉన్న ప్లగ్ కార్డు పేరు చూపిస్తే సరిపోతుంది సార్. అది 1 after 1 లేదు సార్, ముగ్గురు ఒకే సార్. ముద్దు. ఫస్ట్ క్వాలిటీ సార్, ఆన్ టైమ్ టు సెట్స్. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఇది సూపర్ సార్. ఎందుకంటే తను లేకపోతే చంపేస్తారు. అందుకని వాడు మరి ఉదయం ఎప్పుడు లెగుస్తాడో తెలియదు, నేను ఆన్ టైం వచ్చేస్తాను. దాంతో నాకంటే ముందు ఉండాలని తను స్నానం చేస్తాడో చెయ్యడో బ్రష్ చేసో తెలియదు కానీ ముందుకు వచ్చేస్తాడు లొకేషన్. కానీ ప్రతిదీ ఒక టెక్నిక్ ఉందయ్యో సార్, నేను కనిపెట్టా. ఎప్పుడు రావాలంటే తనకి ఎప్పుడు లెగుస్తాడు, ఎప్పుడు బయలుదేరుతాడు అనేది వాటి టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం నన్ను అనే మీరు ఒక 10:30 అలా వస్తే సరిపోతుంది. ఏనా ఎందుకు 7 o'clock ఎందుకు రాకూడదు, ఎందుకు 8 o'clock రాకూడదు, షార్ప్ 9కి వచ్చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. మీరంటే లేదన్నా మాకు వేరే పనులు ఉన్నాయి. ఆ వేరే పనులు ఉంటాయా లేదా వీళ్ళు నెమ్మదిగా లేచి తీరుబడిగా ఆడి టైమింగ్ ప్రకారం నాకు ఏదైనా టైం చెప్తాడో లేదో తెలియట్లేదు, కానీ నాకంటే ఎప్పుడు కొంచెం ముందు ఉంటాడు. లేదు సార్, ప్రతిరోజు నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాను సార్. ఒక స్టోరీ ఉంటుంది సార్, శివాలయం దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని వస్తారు సార్ ఆయన. అవునా? 5:30 కల్లా మెసేజ్ వచ్చేస్తుంది మార్నింగ్. అనిల్ గారు అమెరికాలో ఉన్న ఫస్ట్ షాట్ తీసారని ఆయనకి వెళ్తుంది. సార్ సెకండ్ క్వాలిటీ సార్, లుక్స్ బెస్ట్ వితౌట్ మేకప్. నువ్వే అదే Yes. I think I look better without. అత్యధిక మెజారిటీతో తమన్నా గారు విజయం సార్. Unanimous. థర్డ్ క్వాలిటీ సార్, ఈట్స్ ఎ లాట్. బాగా తినేది ఎవరు సార్? ఎందుకంటే Whoever is experienced. 2 బాటిల్తో కీర్తి గారు గెలిచారు. అసలు అంటే You're winning in this. ఎంత ఎంజాయ్ చేస్తుంటే ప్రత్యేక సాక్షి నేను, మా కిచెన్ మా కుక్కు ఆవిడ కోసం వాడు ఎన్ని తలలు బాదుకుంటాడంటే సార్ చెప్పాక ఇందాక అట్లాగా అదేదో మళ్ళీ తేడా ఉంటే పాపం నా కోసం ఆయన తెచ్చి పెడుతున్నారే అలాగా చాలా పర్లేదండి, ఎలా పర్లేదు నా డిమాండ్ పీక నొక్కేయాలనిపించేస్తుంది. ఇక ఎంజాయ్స్ అలాట్. ఇంకా అది ఇది అని కాదు కానీ ఫెంటాస్టిక్. థ్యాంక్ గాడ్ తను నాన్ వెజిటేరియన్ కాదు, లేకపోతే ఆ రోజు నాన్ వెజిటేరియన్ లేదని మన కొరుకు తినేస్తుంది. ఉప్పు కాదు చల్లి. అదే షూటింగ్కి అయ్యి వెళ్ళిపోయేటప్పుడు నేను ఇద్దరి దగ్గర విన్నాను, అన్నా మిస్ అవుతానన్నా నేను రేపు నుంచి షూటింగ్ మంద లేదు అంటేనే తను అన్నయ్య గారి దగ్గర నుంచి కూడా విన్నాను. నాతో తను లేనప్పుడు అమ్మాయిది రేపుతో అయిపోతుంది, మిస్ అవుతాను రా ఆ అమ్మాయిని సెట్లో అన్నారు. సో అది ఆ వైబ్. అది చాలా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తనతో నేను జెల్ అవ్వటం, తను అంతా కలిసిపోవటం వెరీ గుడ్. మహా తల్లి, మహానటి. సార్ వన్ మోర్ క్వాలిటీ సార్, ఆల్వేస్ రెడీ ఫర్ యర్ రీటేక్. Always. అంటే Let's. డెఫినెట్గా తమన్నా. Really? ఎందుకంటే I thought it's you. లేదు రీటేక్ As in even if we are making a mistake, you will do it again. అది కాదు. నాకేంటంటే మా అందరికి బాగానే ఉంటుంది, తను వెంటనే ఫస్ట్ పరిగెత్తుకు వెళ్ళిపోతుంది మానిటర్ దగ్గరికి. మానిటర్ వెళ్ళిపోతుంది, చూస్తుంది అని అంటుంది, ఏం తమ్మన్నా బాగుంది కదంటే చిన్న పెర్ఫెక్షన్, కొంచెం బెటర్మెంట్ అంటే ద బెస్ట్ ఇవ్వడం కోసంగా తను చేసే ప్రయత్నంలో 1 more ఉంటుంది. తను 1 more అని అంటే ఇబ్బంది పడుతుంది, మేర్ 1 more
అని నా మీద తీసుకుంటారు. Perfect. ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంది, నా మీద తోసి నా మీద తోసేస్తుంది నా పేరు తీసి. యాక్చువల్ తన కోసం నేను 1 more అంటాను. ఎక్కువ ఈయన చిరంజీవి గారు అడుగుతారని నా పేరు చూపించేస్తుంది మెగాస్టార్ అని. ఉట్టిదే తను అడుగుద్ది. ఓకే ఫర్ మీ 1 more అంటాను. Thanks, sir. Sacrifice చేస్తున్నందుకు. ఎస్, నా కోసం. అందుకని తను నా పేరు చూపించడం న్యాయమే, ఎందుకంటే బయటికి అలాగా కనిపిస్తుంది Looks కాబట్టి. like it's him. కానీ యాక్చువల్గా ఏం జరిగిందో నేను తన పేరు చూపించి దాన్ని Yeah. Covering it up for me. కీర్తి గారు మెహర్ గారు పేరు చూపించారు. ఎవరిది మెహర్ సార్. పాపమాడు బంగారు ఎలా చేసినా ఓకే అనేస్తాడు. సార్ 1 more క్వాలిటీ సార్. ఎస్, స్లీప్స్ ఏ లాట్. I think I sleep. నేను చెప్తాను కీర్తి సురేష్. కీర్తి గారు మీరు. So don't say that. కీర్తి సురేష్ తనే చెప్పాలి ఫస్ట్ టైం కంటెస్టెంట్. Tamanna, By Tamanna public Kunna. demand. I thought I sleep more, but okay. By public demand, we will make it. Yes. You don't have to change. We will make it. No. Public demand, Kirti Suresh. So. సార్ నాకు ఎప్పుడు we shall డౌట్ go సార్. with- కీర్తి గారు అయితే కీర్తి గారు అడగాలి సార్. Yeah. Yes. చాలా మంది ఆర్టిస్టుల్లో బాగా పడుకున్న తర్వాత ఇమీడియట్ గా షార్ట్ రెడీ అని ఒక 1/2 hour పావుగంట అనగానే ఫేస్ చిన్నగా ఇది వస్తుంది సార్, అలా వస్తారు సార్. సో ఇమీడియట్ గా మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి? ఆ మూడ్కి సెట్ అయిపోతుంది. అలా ఉంటుంది సీన్. ఓన్లీ దట్ టైమ్ ఐ విల్ స్లీప్. అంతేనా సార్? ఈ రోజు గుత్తొంకాయ పప్పు అవన్నీ తెచ్చారా? దెన్ ఐ విల్ టేక్ కాఫీ ఫ్రమ్ టాన్. Yeah. I'm coffee department. ఫుడ్ ఇక్కడ, కాఫీ అక్కడ. సార్టెడ్. 1 more క్వాలిటీ సార్. బిగ్గెస్ట్ పెట్ లవర్. She has her puppy in the caravan. I met her puppy in her van. She had Nike in her van, sir. అవునా, నైకి నైకి కీర్తి అన్నయ్య సురేష్. అడిగారు కూడా పద్దాక వ్యాన్ కి ఎందుకు వెళ్తుంది అన్నయ్య. నాకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చింది అంటే కొంతమంది వాళ్ళ ప్రియమైన వాళ్ళు ఎవరో మనుషుల్ని పెట్టి మాట్లాడతారు కదా అని, ఏంటి మాట్లాడితే వెళ్ళిపోతుంది అమ్మాయి ఏమిటి అని అంటే లోపల అని అన్నారు. సరే ఓహో ఎవరో చూడవసారి దమ్మ తలుగు లోపలికి వెళ్తే కుక్కతో ఆడుకుంటుంది. దాని పేరు నైకి అంట. సార్ మన నైకి మీతో ఫోటో దిగుద్దు సార్ అని. ఎప్పుడు వచ్చిందంటే మెడ్రాస్ నుంచి తెప్పించుకుందంట బై రోడ్. అబ్బా, దాని మీద దిగులు వచ్చేసింది. ఇక్కడ బాగా కొంచెం లాంగ్ షెడ్యూల్, దాని మీద దిగులు తెప్పించేసుకుంది. దాంతో ఫోటో దిగితే ఇది దానికి ఒక ఇన్స్టాగ్రామ్ ఉందని కుక్క ఇన్స్టాగ్రామ్ లో నన్ను పోస్ట్ చేసింది. చేయలేదా? చేయాలి. ఓకే, ఫోటో దిగి He will wish Chiranjeevi sir. Happy Bola Shankar. బోబో శంకర్ అంటది. దానికి బోలా రాదు, దాన్ని ఇస్తారు బోబో శంకర్ అంటది. అలా చెయ్యి. Fantastic. We have a caption. నెక్స్ట్ క్వాలిటీ బెస్ట్ హ్యూమర్. ఇందులో ఏం పేర్లు లేవు మరి. నా సెట్ ఆఫ్ మా కమెడియన్స్ తోటి నేను ఎంజాయ్ చేసింది అయితే మా మొత్తం. ఎస్, వాళ్ళిద్దరు ఎవరు ఇచ్చారు? ఎవరిది ఇచ్చే మెగాస్టార్. జస్ట్ We find ఇద్దరు you're a source of joy, so we are going to give your name. డెఫినెట్ గా నేనైతే వాళ్ళిద్దరు Public demand అంటే. ప్రజాభిప్రాయం, నా అభిప్రాయం. Public demand. ఎందుకంటే నేను వెళ్ళటం షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఐ మీన్ మార్నింగ్ వెళ్ళాలి అనుకున్న క్షణం నుంచి అక్కడ ఉండే తమన్నతో కానీ కీర్తి సురేష్ కానీ మీ కమెడియన్స్ సెట్ అందరితోటి అటు ఫ్లాష్ బ్యాక్ చేసిన నెంబర్ ఆఫ్ కమెడియన్స్, ప్రెజెంట్ డే షూటింగ్ చేసిన నెంబర్ ఆఫ్ కమెడియన్స్. సో భోళా శంకర్ షూటింగ్ అంటే చాలా హుషారుగా చాలా సరదాగా వెళ్తాను. ఆ మూడ్ అలాగే కంటిన్యూ అవుతుంది. అవును సార్. అన్నప్పుడు చాలామంది సాంగ్ చేస్తున్నప్పుడు నేను లీక్ చేసిన సాంగ్లో జామ్ జామ్ జజ్జనకలో అంత హుషారుగా అంత సరదాగా ఎలా ఉన్నారు ఏంటంటే అది తెచ్చిపెట్టుకుంది కాదు, అది సహజంగానే షూటింగ్ సమయంలో అలాగే ఉంటాం, అలాగే చేస్తాం సార్. అండ్ అందుకని టోటల్ అందరినీ సరదాగా ఉంచే పాత్ర నేను తీసుకున్నాను. అయితే ఆ పాత్ర పెర్ఫామ్ చేసేందుకు మాత్రం ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు రాలే. ఆడియన్స్ నుంచి వస్తాయి. బట్ నా కోస్టార్స్ దగ్గర నుంచి యూనిట్ నుంచి మాత్రం ప్రశంసలు బాగా వస్తాయి ఎప్పుడు. అంటే అందరూ కూడా అదే హుషారులో ఉంటారు. చిరంజీవి గారు వస్తే కనుక మా అందరికీ చాలా సరదాగా ఉంటుంది, చాలా హుషారుగా ఉంటుంది అనేది వాస్తవం. నేను రాని రోజున ఈ అమ్మాయితో సీన్ చేస్తున్నప్పుడు చూడాలి ఫేస్ డల్ అయిపోద్దంట. సార్ రండి సార్, కీర్తి సురేష్ డల్గా అయిపోయింది అని. నిజమేనా? సార్ నెక్స్ట్ ఇంకొక లాస్ట్ క్వాలిటీ సార్,
ఇది అడిగితే ఇప్పుడు నన్ను కొడేస్తారు సార్ వచ్చి ఫ్యాన్స్, బట్ అడుగుతాను సార్. బెస్ట్ యాక్టర్ సార్. ఇంకెవరు? చిరంజీవి. ఎత్తండమ్మా ఎత్తండి. కాదు, ఎవరి పేరు చెప్పినా సరే గొడవ అవుతాయి. నా పేరు చెప్పుకుంటే ఏ గొడవ పడదు, దానికోసం చెప్పాను నా పేరు. అండ్ ఇక్కడ ఎవరికి తక్కువ కాదు, అందరూ అన్నీ. mutual admiration. బా చాలా హ్యాపీ సార్. సార్ తాజాగా ఒక ప్రశ్న వచ్చింది సార్ నా దగ్గరికి. కీర్తి గారు సిస్టర్గా చేశారు సార్ సినిమాలో. కీర్తి గారు మీకేనండి క్వశ్చన్, నెక్స్ట్ సార్తో హీరోయిన్గా వస్తే కనుక చేస్తారా? తప్పకుండా. సో ఎలా ఉండాలి మీకు క్యారెక్టర్ అని ఏమైనా ఉందా? క్యారెక్టర్ ఫుల్ ఆపోజిట్, లైక్ ఫ్రమ్ బోలా శంకర్. వేరే Full opposite. Okay. నీకు రేపొద్దున హీరోయిన్గా ఛాన్స్ వస్తే చేస్తారనే డౌట్ నీకు ఎందుకు వచ్చింది? అంటే చెల్లిగా చేశారు కదా సార్, చేస్తారు లేదని. ఈ సినిమాలో చెల్లిగా చేస్తే రేపు చెల్లిగా చేయకూడదా, సఖీగా చేయకూడదా? చేస్తాం. ఎస్. రక్త సంబంధంలో మహానటి సావిత్రి గారును రామారావు గారు అన్నా చెల్లిగా చేసి, ఆ తర్వాత సినిమాల్లో మళ్ళీ సుఖదుఖాలు ఇలాంటి సినిమాల్లో మళ్ళీ ఇదిగా చేశారు. అంటే పాసమాల్ శివాజీ గారిదేను. అది ఆటోమేటిక్గా యాక్సెప్టెన్స్ వస్తుంది. అది ఏ సినిమాకి ఆ సినిమా చూస్తారు తప్ప ఆ సినిమాలు అన్నా చెల్లిగా చేశారు, లైఫ్ టైం అన్నా చెల్లిగా చేయకండి, నాకు ఇష్టం లేదు. వెయిటింగ్ సార్. సినిమా వరకే. అమ్మా ఎస్ సార్, నలుగురిలో ఈగర్గా ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తుంది ఎవరు అంటే? All of us. Yeah. Of course. అక్కడ సార్ తనే. No, but I really want this film. Like some films, you know, you have a very positive vibe about. Like I want some films, you like your heart goes out to it. You know it's good. Like you know we want people to connect with it. But I also wanted to connect for Meher sir because Meher sir has been very he's been very passionate about this. You know, it's. I think sometimes with art, that's the thing. ఒక్కొక్కసారి మేము కరెక్ట్గా చేస్తున్నామా తప్పుగా చేస్తున్నామా అది ఒక విషయం, బట్ ఐ థింక్ దర్స్ అ లాట్ ఆఫ్ హార్ట్ ఇన్ దిస్. అండ్ ఐ థింక్ ఎప్పుడైనా ఏదైనా అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేస్తే డెఫినెట్గా అది ఆడియన్స్కి ఏదో ఎక్కువ చోట కనెక్ట్ అవుతుంది. సో ఐ హ్యావ్ దట్, లైక్ మై ఫింగర్స్ ఆర్ క్రాస్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ రియలీ హోప్ అండ్ విష్ పీపుల్ లవ్ ఇట్. ఆన్ ద 11th of August పీపుల్ గో టు థియేటర్స్. చూసేసింది డబ్బింగ్ లో చూసి అది చాలా కామెడీ చేస్తుంది, మాస్ కామెడీ పైగా చాలా బాగా వచ్చింది. Little bit of అంత కామెడీ తమన్నా ఏ సినిమాలో అంత చేయలేదు కదా. F3 was a comedy film. Yes, yeah. But I still feel like ఒక కమర్షియల్ జోన్ లో కమర్షియల్ సినిమాలో తక్కువే ఒక అమ్మాయికి కామిక్ రోల్ రావటం అనేది జనరల్ గా తక్కువే, చాలా ఈ తక్కువ. సినిమాలో కూడా మంచి కామిక్ క్యారెక్టర్. But that's one of my favorite genres. I love comedy, you know, when it comes to. తను చేయాలి, తను సీరియస్ గా ఫీల్ అయిపోతుంటది, మనకు నవ్వొస్తుంటది, పిచ్చిది అన్న ఫీలింగ్ వస్తుంటది. అది బాగా వర్కౌట్ అయింది. ఏం చేస్తా Of course. బ్యాట్ పట్టుకుని మెగాస్టార్ గారిని కొట్టడానికి వస్తుంది. నా మీద ఫైట్కి వస్తాడు. అలా ఫైట్కి వస్తాడు. నాకు దొంగ మూడైన సినిమాలో రాధిక అలా దాని మీద దూసుకొచ్చేది. అది ఎంత బాగా పండిందంటే అలాగా ఇది కూడా పండుతున్నాయి. అవుతుంది సార్, డెఫినెట్గా. అండ్ సార్, ఇప్పటి వరకు సినిమాలో వచ్చిన సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా మంది ఇన్స్టా కానీ దీంట్లో చాలా బాగా చేస్తున్నారు సార్ రీల్స్ ఇవన్నీ. సో ఈ ట్రైలర్లో వచ్చిన ఒక డైలాగ్ని నాకు కీర్తి గారు తమన్నా గారు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఎందుకు? స్టేట్ డివైడ్ అయినా స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్ళే, అందరూ నా వాళ్ళే, అన్ని ఏరియాస్ హమారాయ్, అన్ని ఏరియాస్ హమారా హై. మనకు హద్దులు లేవు, మనకి హద్దులు లేవు, సరిహద్దులు లేవు, సరిహద్దులు లేవు. దేఖ్ లేంగే 11th August. 11th August. అమ్మాయి మీద అభిమానానికి హద్దులు లేవు, సరిహద్దులు లేవు. Oh, sweet. Yeah, this is so cool. ఇది అలాగే ఉంటుంది సినిమా. బాబాయ్ నువ్వు బిల్డప్ బాబాయ్ గారు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన బాబాయ్, అండ్ సినిమాలో అంతా బిల్డప్ దాని మించి ఉంటుంది బాబాయ్. అంతేనంటారా? మర్రే చూసుకోవచ్చి ఉండదైతే ఆగస్టు 11 బోలా శంకర్ వరల్డ్ వైడ్ రిలీజ్.